టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త రకం వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈవీ వాహనాలు జోరు చూపిస్తున్న సమయంలో ఫ్లయింగ్ టాక్సీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆకాశంలో రైమని తిరగొచ్చు. అది కూడా తక్కువ ధరకే. మరో 7-8 నెలల్లో ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అవి బ్యాటరీతో నడిచే ఫ్లయింగ్ టాక్సీలు. ఫ్లయింగ్ టాక్సీ అంటే ధర ఎక్కువ ఉంటుందని అనుకునేరు. ఊబర్ టాక్సీ కన్నా డబుల్ ఉంటుందట. తక్కువ ధరలో గగనతలంలో విహరిస్తూ గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కలగనుంది. ఫ్లయింగ్ టాక్సీని ఐఐటి మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్యచక్రవర్తి రూపొందించారు. ఆ టాక్సీ E200 అని పేరు కూడా పెట్టారు. తన ఫ్లయింగ్ టాక్సీకి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ 200 టాక్సీ రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వివరించారు. ఫ్లైట్ టాక్సీ రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇరుకైన ప్రదేశాల్లో కూడా దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రద్దీగా ఉండే రోడ్ల మీద, ఆకాశం మీదుగా సులభంగా ప్రయాణించొచ్చు అని వివరించారు. తొలుత బ్యాటరీని పరీక్షిస్తామని, తక్కువ దూరం ప్రయాణం చేస్తామని తెలిపారు. ఫ్లయింగ్ టాక్సీ అన్ని సవాళ్లను ఎదుర్కొందని, నిర్వహించిన అన్ని పరీక్షల్లో సక్సెస్ అయిందని సత్యచక్రవర్తి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో తొలి ఫ్లైట్ సర్వీస్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు ఈ 200 టాక్సీలో పారాచూట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ టాక్సీ సామాన్యులకు అందుబాటులో ఉండనుంది. ఊబర్ రైడ్ ధర కన్నా రెట్టింపు ఉంటుందని చక్రవర్తి చెబుతున్నారు. తమ ఫ్లయింగ్ టాక్సీ ద్వారా ప్రయాణికుల సమయంలో ఆదా అవుతుందని సత్యచక్రవర్తి వివరించారు. మరో 7-8 నెలల్లో ఆకాశంలో రైమని తిరిగే అవకాశం ఉందని సత్యచక్రవర్తి చెబుతున్నారు. తమ ఫ్లయింగ్ టాక్సీల వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని స్పష్టం చేశారు.